ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చమోలీ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది. ఈ ప్రాంతంలో వరుసగా మూడోసారి సంభవించిన మేఘ విస్ఫోటనం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఫ్లాష్ ఫ్లడ్స్ ఒక్కసారిగా ముంచెత్తాయి. దీంతో భారత్ చైనా సరిహద్దు సమీపంలోని నీతి వ్యాలీలో గల తామక్ నాలా స్టీల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ వంతెన కూలిపోవడంతో ఆ మార్గంలోని 16 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరద తీవ్రతకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన ఓ భారీ వాహనం కొట్టుకుపోయింది. ఆ వాహనంతో పాటు దాని ఆపరేటర్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా స్థానిక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆపిల్ తోటలు వరద తాకిడికి కొట్టుకుపోవడంతో స్థానిక రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. మరోవైపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు ముంచెత్తే తీవ్ర ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున చమోలీ, రుద్రప్రయాగ, ఉత్తరకాశీ వంటి సున్నితమైన ఘాట్ రోడ్డు మార్గాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పేర్కొంది. गाड़ी की हो रही, गाड़ी क्या करोगे? वो कहाँ गया दूसरा? तुम ही थे? हो गया। ఇప్పటికే చమోలీలో వరుస మేఘ విస్ఫోటనాల వల్ల వంతెనలు కూలిపోయిన తరుణంలో ఐఎండీ జారీ చేసిన ఈ తాజా ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక స్థానిక యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. ఏ క్షణంలోనైనా మళ్లీ వరద పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను ముందస్తుగా సిద్ధం చేశారు.